ఒక లైలా కోసం తిరిగాను దేశం. నేను గనుక నా కాలు ఎత్తి ఇలా నడుపు డాన్స్ చేసానంటే జనాలందరూ ఆంటీ. అయ్యో అయ్యో రాను రాను ఆడ లక్షణాలు వచ్చేసేలా ఉన్నాయే. ఆడ లక్షణాలు ఏంటంటే ప్రజెంట్ మనం లేడీసేగా. చూడండి నేను ఎంత అందంగా ఉన్నానో. ఫిగర్ అంటే నాది నాది, అందం అంటే నాది, అంతేగా. అయ్యో వీడు పూర్తిగా మారిపోయేలా ఉన్నాడే. ఉండు ఆంటీ మనం ఎక్కడున్నావేంటి? డాన్స్ లో కదా ఉండాలి. నోర్మి పిచ్చి వెధవా. తప్పదాగి నువ్వు గెంతుతుంటే ఎక్కడ దొరికిపోతావో అని భయపడి తీసుకొచ్చాన్రా. ఏంటమ్మా నేను నీ కొడుకు చేయదు నేను దొరికిపోతానా? ఏంటమ్మా నువ్వు? అమ్మా ఈ విగ్గు తీసి నేనే చేతునని చెప్పే వరకు నువ్వే కనిపెట్టలేకపోయావు. మగాడిని దాని మొగుడిని అరే చీర కట్టుకుని దాని పక్కన పడుకుంటేనే అది కనిపెట్టలేకపోయింది. అలాంటిది అంత డాన్స్ చేసి 2 పెగ్గులేస్తే అదేం కనిపెడుతుందమ్మా? నిజమే నిజమే నాన్న. కానీ మన ఫైటింగ్ లో విగ్గు ఊడినట్టు ఈ ఫంక్షన్ లో కూడా విగ్గు ఊడుతుందేమో అని చాలా భయం వేసి తీసుకొచ్చాను నాన్న. తల్లి కొడుకులు కలిసి నన్ను రాజశేఖర్ గారిని పిచ్చివాళ్ళు చేశారుగా. అమ్మా మనకేం భయం లేదమ్మా. ఆ వీర ముదురు కంచు కరోడు అయినా ఆ మధుమతినే మనం బాల్తా కొట్టించేసాం. అమ్మా
నేను రాజశేఖరం కూతురునేనని ఆ మధుమతి ఆల్మోస్ట్ నమ్మేసింది. ఇంకొద్ది రోజుల్లో ఈ ఆస్తి మొత్తం మనం కొట్టేసి నేను మల్లిని కాదు బల్లిని కాదని వాళ్ళని ఎర్రి ఫ్లవర్లను చేసి చెప్పాలని చేసేస్తాం. ఆ మధుమతి రాజశేఖర్ గాడి మొహం చూడాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, తలుచుకుంటేనే నాకు అసలు నవ్వు ఆగటం లేదురా. అవునమ్మా, నేను మల్లీశ్వరిని అని చెప్పి ఆ రాజశేఖరం గారిని చూసి నాన్నగారు అనగానే ఆడేమో ఇలా చేయి చాపి అమ్మ మళ్ళీ నా బంగారు తల్లి అని నన్ను కౌగిలించుకుని తెగ మురిసిపోయాడు. ఈ మధుమతేమో రా మళ్ళీ, కూర్చో మళ్ళీ, తిను మళ్ళీ, పడుకో మళ్ళీ అని మళ్ళీ చెప్పని చేస్తుందమ్మా. తెలివి వాళ్ళకే కాదు నాన్న, మనకి ఉందని నిరూపించాం. మనం కొట్టే దెబ్బకి ఆ రాజశేఖర్ గాడి దిమ్మ తిరిగిపోవాలి. ఏ ఆస్తి కోసమైతే నన్ను మెడబట్టి గెంటపోయాడో అదే ఆస్తి నేను లాక్కుని వాణ్ణిలా మెడ పట్టుకొని గెంటెయ్యాలి. శభాషమ్మా. అది అమ్మా, సమయానికి మేసం లేదు కాబట్టి ఊరుకున్నాను గానీ లేకపోతే ఇలా మెలిదిప్పేవాడిని. అమ్మా, నర్తనశాల సినిమాలో రామారావు గారు లాగా, మేడం సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు లాగా, చిత్రం బళ్ళరే విచిత్రం సినిమాలో నరేష్ గారు లాగా కూతురు సెంటిమెంట్ తో ఆ రాజశేఖరం గారిని బురిడి కొట్టించి ఆరింటిని మనం నొక్కేసి ఆడిని బజారు పాల గనక నేను చేయలేకపోతే నా పేరు మల్లీశ్వర్, సారీ కాదు కాదు, ద గ్రేట్ అనసూయ కొడుకు చైతూనే కాదంటే. అమ్మా సో హ్యాపీరా. నేను హ్యాపీ. ఓకే వెళ్దాం. ఓకే నేనుండగా నీ టాలెంట్ నిలబడొచ్చేతు. ఇప్పటిదాకా మీ తెలివి, అతి తెలివి చూపించారు. నన్ను వెర్రిదాన్ని చేసి ఆడుకున్నారు. ఇక నుంచి ఆట నాది, గెలుపు నాది. మీరు 2 గంటల సినిమా చూపిస్తే నేను డైలీ సీరియల్ చూపిస్తా. మీరు ఊహించిన ట్విస్ట్ ఇస్తా. మీరంతటి మీరే మీ నిజ స్వరూపాల్ని బయట పెట్టేలా చేస్తాను. మీ ఇద్దరికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలా చేస్తాను. కాసుకోండి. అన్నయ్య, ఇప్పటిదాకా మల్లీశ్వరి ఆడపిల్ల అని రాజశేఖర్ గారి కూతురని నమ్మాం. అందుకే మన డబ్బులు ఖర్చు పెట్టి పుట్టినరోజు ఫంక్షన్ కూడా చేశాం. కానీ ఎప్పుడైతే నా భర్తే తన తల్లిని కాపాడుకోవడానికి మల్లీశ్వరిలా వచ్చాడని తెలిసిందో అప్పుడే అక్కడే నిలదీద్దాం అనుకున్నాను. కానీ దానివల్ల మా అత్త పరువు పోవడం తప్ప రాజశేఖర్ గారి కూతురు నిజంగా ఆమె దగ్గర ఉందో లేదో తెలుసుకోలేం. అందుకే ఆవేశపడకుండా ఆగిపోయాను. మరి మల్లేశ్వర్ వేషంలో వచ్చింది చేతు అని ఎలా నిరూపించబోతున్నావమ్మా? దానికో ప్లాన్ వేశానన్నయ్య. ఏంటమ్మాది? సూపర్ సిస్టర్, ఇది గాని వర్కౌట్ అయితే దెబ్బకు దొరికిపోతాడు బొమ్మది. అబ్బబ్బబ్బబ్బా, చచ్చా, అన్నయ్య వస్తున్నారు. అయ్యయ్యో, అబ్బబ్బబ్బబ్బబ్బా, అయ్యో చచ్చా. రాత్రి ఏ ఎదవ జ్యూస్ లో మందు కలిపి సచ్చాడో గాని తలంతా పట్టేసింది. తలంతా నొప్పిగా ఉంది, కాఫీ పట్టరమ్మా. షో, గొంతు మార్చరా, ఎవరైనా చూస్తే దొరికిపోతాం. అబ్బబ్బబ్బబ్బబ్బా. అలాగే ఆంటీ, కొంచెం కాఫీ తెస్తారా ప్లీజ్? నా తలే నొప్పిగా ఉందిరా. అబ్బబ్బబ్బబ్బా, తల్లి కొడుకులు ఏం నటిస్తున్నారో చూడన్నయ్యా. ఒక చూపు చూద్దామా?
నేను రెడీ సిస్టర్ పదా పదండి పదండి ఆ. ఇప్పుడు ఎవరు వెళ్ళి కాఫీ తీసుకొస్తారు? ఏంటి సిస్టర్ నువ్వు అనేది? గుంటూరులో ఒక అబ్బాయి ఆస్తి కోసం అమ్మాయి వేషం వేస్తే పోలీసులు అరెస్ట్ చేశారా? అవునన్నయ్య, అరెస్ట్ చేయడమే కాదు, లేడీ కానిస్టేబుల్ తో చితక్ కొట్టించారంట. అది ఇంకా బెటర్ సిస్టర్. కరీంనగర్ లో ఒకడు ఆడవేషంతో మోసం చేశాడని హిజ్రాలందరూ కలిసి వాణ్ణి పర్మనెంట్ గా హిజ్రాగా మార్చేశారట. అవునా? పర్మనెంట్ గా హిజ్రానా? ఓరి దేవుడు, బయటికి అస్సలు వెళ్ళకూడదు. ఆ? ఏయ్ ఏయ్ ఛీ! ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నారు? అది చెప్తే మీరెందుకండి కంగారు పడుతున్నారు? నాకేం కంగారు? నాకేం కంగారు లేదే. అరే ఈ బ్యూటీ ఎవరు సిస్టర్? ఓ, మీకు చెప్పలేదు కదన్నయ్య, ఈమె పేరు మల్లీశ్వరి, రాజశేఖర్ గారి కూతురు. అలాగా? ఓరి దొంగనా బావా, నా గురించి తెలిసి కూడా అడుగుతున్నావు కదూ? నమస్కారం అంకుల్. హాయ్ బేబీ. నీ దగ్గర ఈ శాఖలు కూడా ఉన్నాయా? అవును, ఈ అమ్మాయిని చూస్తుంటే మన చేతుకి ఆడవేషణ వేసినట్టుంది కదూ. వామ్మో, ఏం కళ్ళు బావా నీవి, ఇలా చూడగానే అలా పసిగట్టేశావు? ఏయ్ చాలే ఆపండి. చేతుకి ఆడవేషం వేయడమేంటి? ఆహా, అయ్యో, అన్నయ్య ఉద్దేశం మా ఆయనకి ఆడవిషయం వేస్తే ఇలాగే ఉంటాడు అని. అంటే మధు, చైతు బాబా నేను మేనత్త మేనమామల పిల్లలం కదా, ఆబ్వియస్లీ పోలికలు ఉంటాయి కదా. ఏమో, నాకైతే నువ్వు చేతువే అనిపిస్తుంది. ఏంటండి ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, ఓవరాక్షన్ చేసేస్తున్నారు. ఆవిడెవరనుకుంటున్నారు? రాజశేఖర్ గారి కూతురు. కావాలంటే మీ ఇష్టం వచ్చిన టెస్ట్లు చేసుకోండి. హా, చేసుకోమంటున్నారు కదన్నయ్య, అవునో కాదు చిన్న టెస్ట్ చేయండి. ఏయ్ ఏంటి టెస్ట్ చేసేది? పాపం, అలా అనుమానిస్తే ఈ అమ్మాయి ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? అసలు మీరెందుకు ఫీల్ అవుతున్నారు అత్తయ్య గారు? అన్నయ్య గారికి ఏదో చిన్న డౌట్ ఉంది, అది క్లారిఫై చేసుకుంటారు. చేసుకోండి, మాకేమైనా భయమా ఏంటి? ఒసేయ్, ఒసేయ్, ముందు నోరు మీవే. ఇదిగో మళ్ళీ నేను చెప్పినట్టు చేస్తే నువ్వు రాజశేఖర్ కూతురు అని నమ్ముతావు, లేదంటే ఏం చేయాలో చెప్పండి. అబ్బో నువ్వు చాలా స్పీడ్ గా ఉన్నావే. దా ఇలారా. మీరు వెళ్ళండి, వెళ్ళు. అన్నయ్య స్టార్ట్. కమ్ ఆన్. ఆగావి, లాగండి. తప్పు మధు, పెద్దల ముందు జుట్టు లాగితే అది వాళ్ళ వెంట్రుక వాసితో సమానం అన్నట్టు నాకు ఆంటీ నేర్పించారు. అందుకే నేను లాగలేను. దట్ ఈస్ మల్లీశ్వరి. చూసారా పెద్దలంటే ఎంత గౌరవం? చాలా గౌరవం. అన్నయ్య, రేపు సెంట్రల్ క్లబ్ లో డాన్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి కదూ? అవును మధు, మనం మళ్ళీ కూడా తీసుకెళ్దామా? నో, నేను డాన్స్ చేయను, నాకు సిగ్గు బాబు. ఏ? అవునవును, మా చైతు డాన్స్ వెయ్యడు. వేయమన్నది చేతుని కాదండి, మల్లిని. ఆ, చైతు అంటే మళ్ళీ కదా. ఏంటి? అయ్యో, నా ఉద్దేశం చైతు వేరు మళ్ళీ వేరు కాదు కదా, అందుకే ఇద్దరు వెయ్యరు అన్నాను. కానీ ఆ డాన్స్ పోటీలో గెలిచిన వాళ్ళకి ₹1,00,000 ప్రైజ్ మనీ ఉంది. అయినా వెయ్యరా? ₹1,00,000? కావాలంటే
ఈ పాంప్లెట్ చూడండి. లక్ష కాదు 10 లక్షలు ఇచ్చినా నేను మాత్రం డాన్స్ చేయను అంతే. తప్పు తల్లి. డబ్బు కోసం కాకపోయినా ఈ అనసూయ ట్రైనింగ్ లో పెరిగిన నువ్వు ఏ పోటీలోనైనా ఫస్ట్ ప్లేస్ సాధిస్తావని వీళ్ళందరికీ తెలియడం కోసమైనా నువ్వు డాన్స్ పోటీకి వెళ్లాల్సిందే, డాన్స్ చెయ్యాల్సిందే. ఆంటీ ఆ, నా పరిస్థితి నీకు తెలుసు కదా, ఎక్కువ ఎగిరితే విగ్గూడిపోద్ది. ఏంటది? తల్ల పువ్వే, తల్ల పువ్వు నీకెందుకు? చూడు నాన్న, రూపాయి 2 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు. మనం వెళ్ళకపోతే వేరే వాళ్ళు కొట్టుకుపోతారు. లేడీ గెటప్ లో పోటీలో గెలిచేంత రేంజ్ లో నేను డాన్స్ చేయలేను కదమ్మా. అయ్యో, దాని సంగతి నాకు వదిలేరా. హే, ఇదిగో మధు, రేపు డాన్స్ పోటీలో మా మల్లి కూడా పాల్గొంటుంది, ప్రైజ్ మనీ కూడా గెలుస్తుంది. అలాగే అత్తయ్య గారు, వెళ్ళేటప్పుడు చేతిని కూడా తీసుకెళ్దాము. ఆ? చైతునా? వాడు ఊళ్ళో లేడుగా. ఫోన్ చేసి పిలిపించండి. అంటే నేనుండగా బావ రాడుగా. ఏ ఎందుకు రాడు? ఆ, ఊళ్ళో లేడు కాబట్టి. ఆ, వెళ్ళు వెళ్ళు. నువ్వు రామ్మా, మనం వెళ్దాం, మనం వెళ్దాం. పద పద. మా అమ్మ కదా. రావే, మనం కూడా వెళ్దాం. అన్నయ్య, మొత్తానికి ఒప్పించాం. తర్వాత గేమ్ స్టార్ట్ చేయాలి. అలాగే. పదండి పదండి. ఏంటంటే మీరు నాకు డాన్స్ రాదని తెలుసు కూడా నన్నెందుకు పోటీకి పంపిస్తానంటున్నారు? అక్కడెక్కడో డాన్స్ చేసి గెలవలేకపోతే అది మీకే కదా అవమానం. డోంట్ వర్రీ మళ్ళీ, నీతో డాన్స్ వేయించే బాధ్యత నాది. రేపు ఉదయం వరకు నిన్ను డాన్సర్లా కాదు, డాన్స్ మాస్టర్లా తయారు చేసే బాధ్యత నాది. అంటే మల్లికి మీరు డాన్స్ నేర్పిస్తారా? ఆవిడ మొహం, ఆవిడ కూర్చుంటే పైకి లేవడానికి 10 రోజులు పడుతుంది. ఆవిడ నేర్పిస్తుంది అక్క నా తొక్క. ఏం కూసావే? నేను నీ చెవిలో అంటే అత్తయ్య గారికి ఎలా తెలిసిందక్క? నువ్వన్నది నా చెవిలో కాదే, అత్తయ్య గారి చెవిలో. నీ చెవి ఆవిడదా? అయితే నీకేదైనా చెప్పాలంటే అత్తయ్యతో చెప్తే చాలా. నీ బొందే, నీ బొంద. వసే 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 తంతాను, నోరు మీవే. అమ్మా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొస్తే డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెడదామమ్మా. ఆంటీ నాకైతే డాన్స్ రాదు, ఆ తర్వాత మీ ఇష్టం. అయ్యో, నాకు వదిలేయమ్మా, నేను చూసుకుంటాను కదా. నువ్వు వెళ్ళి డ్రెస్ సరే. మార్చుకోండి. వెళ్ళు 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 వెళ్ళు. ఛీ, నడు. అత్తయ్య గారు మనం అందరం అందరం అందరం. పద పద పద. పద పద. ఆంటీ ఏంటి డ్రెస్ అది? నో డైలాగ్, ఓన్లీ సాంగ్. స్టార్ట్. ఆ, 1 2 3 ఆ. రెడీ. ఇలా ఇలా అది. అరే అబ్బా. చూడు. అయ్యో, అయ్యో, అలా కాదు. అయ్యో, ఏంటక్క ఇది? రెడీ ఆంటీ. అది
అయ్యో, వస్తే 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 అలా కాదు లేదా చూడు అలా కాదు ఇలా చెయ్యి అది అది